హాయ్ అండి. నమస్తే. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా! ఇవాళ అయితే గన ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకొచ్చేసినానండి. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. స్మూత్‌గా, షైనీగా చాలా బావుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకొని హెయిర్ డే అనేది అప్లై చేసుకుంటాము. మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో, మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తోనే హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే మనకు హెడ్ఏక్ అనేది రాదు. ఇది అప్లై చేయటం వల్ల ఈ హెయిర్ డే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు అయితే విపరీతంగా పెరుగుతుందండి. 100% వర్క్ అవుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనము హెయిర్ డేకి తీసుకోవాల్సింది చిన్న ఉల్లిపాయలు, అంటే సాంబార్ ఉల్లిపాయలు అనేది తెలుసు కదా అందరికీ. సాంబార్ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 12 అయితే తీసుకున్నానండి నేనైతే కన్నా. సూపర్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మనము ఇందులో ఒక మెయిన్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కాబట్టి మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సో ఆ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూచని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలి. పొట్టుతో కూడా మనం కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి టీ పౌడరు, ఒక స్పూన్ వచ్చేసి కలంజీ సీడ్స్ ఇవి వేసేసుకున్నాక అర్ధ గ్లాసు నీళ్ళు అనేది వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మనకు అర్ధ గ్లాస్ నీళ్ళు వేసినాం కదా, 1/4 గ్లాస్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. అంటే మనకు డికాషన్ అనేది చిక్కబడాలండి. చిక్కబడేదాకా బాగా ఉడకబెడితేనే ఈ మనము సాంబార్ ఉల్లిపాయలు వేసినాం కదా అందులో ఉండేటి, అలాగే కలంజీ సీడ్స్, టీ పౌడర్ ఉండే ప్రోటీన్ అంతా కూడా ఈ డికాషన్ లెక్క అనేది వచ్చిందనమాట. ఈ మాదిరిగా అయితే బాగా ఉడకబెట్టాలి. ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కన్నా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి. చాలామందికి కూడా హెయిర్ డే అనేది అప్లై చేసినప్పుడు హెడ్ఏక్ అనేది వస్తుంది. హెడ్ఏక్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పినాం కదా, సూపర్గా మనకు తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఐరన్ కడాయి తీసుకుంటే మీకు తెల్ల జుట్టు నల్లగా మారుతుందండి. ఫస్ట్ ఇందులో వచ్చేసి ఐరన్ కడాయిలో మనము ఆమ్లా పొడి వచ్చేసి ఒక 2 స్పూన్లు, అలాగే ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక 3 స్పూన్లు, తర్వాత మనము తీసి పెట్టుకున్నాం కదా డికాషన్ కొద్దిగా వేసుకుంటా ఇందులో కలుపుకోవాలన్నమాట. మనకు హెడ్ఏక్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను డికాషన్ అయితే తీసుకున్నాను కదా, ఆ డికాషన్ అయితే కన్నా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఈ మాదిరిగా ఎన్న పౌడర్ కానీ ఇండిగో పౌడర్ కానీ కలుపుకున్నారంటే మీకు హెడ్ఏక్ అనేది రాదండి. చల్లగా అయిపోయినాక కలుపుకున్నారంటే హెడ్ఏక్ అనేది వస్తుంది. అందుకని మీరైతే కన్నా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఈ మాదిరిగా వంటలు లేకుండా కలిపేసుకున్నాక డికాషన్ మిగిలితే కన్నా షాంపూ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 గంటల సేపు అలాగే వదిలేసేయాలి. 5 గంటల తర్వాత చూడండి మూత తీసినాను, ఎంత బాగా నల్లగా మారిందో. మనము ఈ హెయిర్ డేకి ఐరన్ కడాయే తీసుకోవాలండి. అప్పుడు మనకు సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మన జుట్టు కూడా ఇదే మాదిరిగా నల్లగా మారుతుందండి. 100% ఇది నిజమండి. నేను ట్రై చేసినాను, సూపర్గా రిజల్ట్ అయితే వచ్చింది. సో నాకు కూడా తెల్ల జుట్టు నల్లగా మారిందనమాట. నేను ఈ మాదిరిగా ట్రై చేసినాక నాకు కూడా ఎక్కువ ఉండేదండి తెల్ల జుట్టు అయితే కన్నా. నేను ఈ మాదిరిగా హెయిర్ డే అయితే ట్రై చేసినాను, నాకైతే సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది. తెల్ల జుట్టు నల్లగా మారింది, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతూ ఉంది. సో నాకు యూస్ఫుల్ అయింది కదా, మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. చూడండి వేరే బౌల్లోకి అయితే మార్చినాను, ఎంత నల్లగా ఉందో. మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ మాదిరిగా మనం హెయిర్ డే అంతా ఒక బౌల్లోకి మార్చుకున్నాక మన జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి. జుట్టుకు అయితే కన్నా ఆయిల్ లేకుండా చూసుకోండి. ఆయిల్ ఉన్నదంటే వాష్ చేసేసుకోండి. ఆయిల్ లేనప్పుడే మనము జుట్టుకు అనేది అప్లై చేసుకోండి. మన జుట్టుకు ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి, తెల్ల జుట్టు నల్లగా మారదు. అందుకని ఆయిల్ లేకుండా చూసుకొని అప్పుడు జుట్టుకు అనేది అప్లై చేసుకొని ఒక 2 గంటల సేపు అలాగే వదిలేసేయాలి. 2 గంటల తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి. షాంపూతో అయితే అస్సలు వాష్ చేయకూడదు. నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసి మరుసటి రోజు అనేది మీరు షాంపూతో అనేది వాష్ చేసుకోండి. వారానికి ఒక 2 సార్లు అనేది ట్రై చేయండి. తెల్ల జుట్టు అనేది రాదు. తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి.
సో 100% వర్క్ అవుతుంది. నేను ఇంతగా చెప్తానంటే నాకు వర్క్ అయిందండి. సో అందుకని నాకు యూస్ఫుల్ అయింది కదా, మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసినాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్